కేంద్రానికి కేటీఆర్ సవాల్. కేంద్రానికి తెలంగాణ ఇచ్చిన దానికంటే తెలంగాణకు కేంద్రం ₹1 ఎక్కువ ఇచ్చినా రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ సవాలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. నామినేషన్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాజ్యాంగ సంస్థలను తమ గుప్పెట్లో పెట్టుకొని కేంద్రం విపక్షాలను వేధిస్తోంది అని కేటీఆర్ మండిపడ్డారు. దాన్ని తిరస్కరించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న అన్ని పార్టీలకు ఉంటుందన్నారు. బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న వైఖరికి వ్యతిరేకంగా అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి విపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు తమ పార్టీ మద్దతు ఇస్తోంది అని ఆయన స్పష్టం చేశారు. యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలి అని మమతా బెనర్జీ, శరద్ పవార్ కోరారు అని తెలిపారు. అయితే ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముపై తమకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు అవకాశం ఇచ్చామని బీజేపీ పదే పదే చెప్తుందని, మరి గిరిజనులు, దళితుల కోసం ఆ పార్టీ ఏం చేసింది అని ప్రశ్నించారు. గిరిజన జనాభా పెరిగింది అని, అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాము అని చెప్పారు. ఇంతవరకు దానిని కేంద్రం ఆమోదించలేదు అని కేటీఆర్ గుర్తు చేశారు. బీజేపీకి గిరిజనుల మీద ప్రేమ లేదన్నారు. తాము ప్రతిపక్షాల కూటమిలో ఉన్నాము అని ఎవరు చెప్పారు అని ప్రశ్నించారు కేటీఆర్. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల అభ్యర్థికి మాత్రమే మద్దతు ఇచ్చామన్నారు. బీజేపీకి కేసీఆర్ బొమ్మ తప్ప వేరే దిక్కు లేదని, మోదీ ఫోటోకు చెప్పులు వేసి గాడిద మీద ఊరేగించగలం, కానీ అలా చేయబోము అని విమర్శించారు. అందరికీ విద్యుత్ సౌకర్యం ఇచ్చాము అన్న మోదీ మాటలు అబద్ధమని, రాజ్యాంగాన్ని కాలరాసి మెజారిటీ లేకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.